అయినప్పటికీ వాటిల్లో ఉండేటటువంటి దోషాలనే మనం పరిగణించి ఎక్కువగా బాధపడడం కంటే వాటి యొక్క పరిహార మార్గాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది కనుక వాటిని కూడా ఆచరించి సమస్త జనావళి సుఖంగా ఉండాలని భావిస్తూ ఇప్పుడు ఒకసారి మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ చిన్న పద్యంలో సూర్యకిరణాలు పొడమిని సోకినట్లు శ్రీ పరాభవ వర్షము శీఘ్రగతుల ఏ పరాభవమును లేక ఈశు కరుణ అష్ట సంపదల నొసంగు నహరహంబు. సర్వకర్మ సాక్షీభూతులైనటువంటి సూర్యభగవానుని యొక్క కిరణాలు భూమి మీద ఎలాగైతే విరజిమ్మబడతాయో అలాగే 84 లక్షల ప్రాణి కోటికి కూడా శుభాలు ఏ విధమైన పరాభవాలు లేకుండా భగవంతుని యొక్క ఆశీస్సులతోటి అష్ట సంపదలు కలుగుగాక ఈ సంవత్సరం అందరికీ అని నేను భగవంతుని మనందరి తరఫున ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక్కొక్క రాశికి వచ్చేటటువంటి విషయాలన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం సమగ్రంగా.